Hi, hello, good evening, everyone. Welcome to Rocking Rani channel and a comedy show from Sitar Karaoke Studio. Thank you one and all for cooperating with me. So, తెలుగు కామెడీ అంటే మీకు అర్థమైపోయింది. మళ్ళీ మేమో జోక్స్ చెప్తుందని. అవునండి, హస్బెండ్ అండ్ వైఫ్ జోక్స్ చెప్పుకుందాం ఈరోజు. ఒక భార్య హస్బెండ్తో అంటది అర్జెంట్గా, ఏమండి ఆ న్యూస్ పేపర్ ఇక్కడ ఇవ్వండి ఒకసారి, అర్జెంట్. హస్బెండ్ ఏమో పిచ్చిమాలోకం, న్యూస్ ఐప్యాడ్లో చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకోవచ్చు, ల్యాప్టాప్లో చూసుకోవచ్చు, ఇదేం న్యూస్ పేపర్ అడుగుతుంది నన్ను, సర్లే ఇగో నా ఐప్యాడ్ తీసుకో అని భార్యకి ఇస్తాడు. భార్య ఐప్యాడ్ తీసుకొని ఇట్లా తీసుకుంటే తప్పమని జిల్ల పురుగునేసి చంపుతుంది. జిల్ల పురుగు చచ్చే ఐప్యాడ్ విరిగే. సో జిల్ల పురుగు చచ్చిపోయింది, ఐప్యాడ్ విరిగిపోయింది. అంటే పెళ్ళాం చెప్తే వినాలండి కదా. అయితే భర్త అంటాడు, ఏమే మనం ఈరోజు బయట తిందామా? ఓ పెళ్ళం చాలా ఖుషిగా, ఓ ఐ లవ్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, 2 నిమిషాల్లో రెడీ చేస్తానే అంటే, ఈ లోపల భర్త అంటాడు, బయట వరండాలో నేను చాప ఇస్తా, నువ్వు ప్లేట్లు, అన్నం, కూర, వాటర్ అన్నీ తీసుకొని రా. భార్య అంతేనా అండి అని షాక్. అంటే ఆయన బయట వరండాలో తిందామంటాడు అనమాట, బయట హోటల్లో కాదు. పాపం భార్య ఏమో హోటల్కి వెళ్ళి తినిపిస్తాడేమో అని ఆమె అనుకుంటుంది. అయితే భార్య అడుగుతుంది అనమాట హస్బెండ్ని, ఏంటండి ఎప్పుడు మీ దగ్గర మాట్లాడడానికి వచ్చినా టపీ మన కళ్ళద్దాలు పెట్టుకుంటారు ఏంటి, ఎందుకు అట్లా అని అడుగుతాడు. భార్య అడుగుతుంది. అయితే హస్బెండ్ అంటాడు, ఏం లేదే, మొన్న నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కదా, ఆయన అన్నాడు నీకు ఎప్పుడు తలనొప్పి వచ్చినా నువ్వు ఇమీడియట్గా కళ్ళద్దాలు పెట్టుకో అని చెప్తాడు డాక్టర్. షాక్. అంటే భార్య వస్తే తలనొప్పి అనమాట. అంతే. సరే, ఇంకో ఇన్సిడెంట్లో హస్బెండ్ అంటాడు వచ్చి, బాగా ఆకలి అవుతుంది, వంట అయిందా అని అడుగుతాడు. భార్య అయ్యో ఇంకా కాలేదండి అంటాడు. సరే నేను బయటికి వెళ్ళి తినేసి వస్తానులే హోటల్కి అంటాడు. అయ్యో ఆగండి 10 నిమిషాలు అంటాడు. అంటే హస్బెండ్ అనుకుంటాడు 10 నిమిషాల్లో వంట అయిపోతుందా అనేసి, వంట అయిపోతుంది ఏంటి 10 నిమిషాల్లో అంటాడు. కాదండి నేను మీతో పాటు రావాలి కదా, రెడీ వస్తాను, ఆగండి అంటే అంటే వంట తప్పించేసుకుంటుంది అనమాట అట్లా అనమాట. సరే, ఇంకో ఇన్సిడెంట్లో హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి ఒక కప్పు కాఫీ అంటాడు. భార్య ఇదిగోండి తెచ్చిస్తున్నా అని తెచ్చిస్తుంది. తాగుతూ అంటాడు భర్త, నీ కాఫీకి తిరిగే లేదే, అదుర్స్, పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా, సూపర్, నీ కాఫీకి తిరిగే లేదు, ఎంత బాగుంటుందంటే ఎవరు పెట్టలేరు నీలాగా కాఫీ, అంత బాగుంటుంది. అవునా అండి అని థ్యాంక్స్ చెప్తుందామె. సరే ఆయన కాఫీ తాగుతూ ఉంటాడు. ఈ లోపల డల్గా బుంగమూతి పెట్టుకొని భార్య అంటది, ఏమండి మీకు నా పైన ప్రేమ తగ్గిపోయిందండి, ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకుంటలేరు, మీకు మీ ఆఫీసు మీదే అయింది, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు, మీరు బొత్తిగా ప్రేమ తగ్గిపోయింది. అదేంటి పిచ్చి మాలోకం, ప్రేమ తగ్గడం ఏంటి, భార్యాభర్తలంటే ప్రేమ పెరుగుతుంది, నాకేం ప్రేమ తగ్గలేదు. అది కాదండి, మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఇద్దరు చెప్పినారు భార్యాభర్తలంటే పాలు నీళ్ళులాగా కలిసి ఉండాలని, అందుకే అన్నానండి. నీ మొహంలో ఏమే ఆ కంపారిజన్ ఏంటి, పాలు నీళ్ళు అదేదో ఓల్డ్ ట్రెండ్. ఈ మధ్యలో ఐఫోను సిమ్, భార్య ఏమో సిమ్, భర్త ఏమో ఐఫోన్, అది లేటెస్ట్ కంపారిజన్. ఇప్పుడు సిమ్ లేకపోతే ఫోన్ లేకపోతే సిమ్ నడుస్తుందా? నడవదు కదా. అవునండి, మరి భార్య భర్తలంటే సిమ్ ఐఫోన్ లాగా అనమాట. ఓహో మందమోహం దాన్నండి,
అపార్థం చేసుకున్నా మిమ్మల్ని అనవసరంగా. సారీ అండి, మీకు నేను వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేసుకొని తెస్తానే అని లోపలికి వెళ్తాడు. ఈ లోపల భర్త అంటాడు, పిచ్చి మాలోకంకి ఏం తెలుసు, ఈరోజు టెక్నాలజీలో ఒక్క ఐఫోన్లో 4 సిమ్లు వేసుకోవచ్చని. అంటే నలుగురిని మెయింటైన్ చేసేద్దామని. సో ఈ విధంగా ఉంటాయండి జోక్స్. నాతో బేర్ చేస్తున్నందుకు, వింటున్నందుకు, కోఆపరేట్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.